మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఈగల్ టీం జరిపినటువంటి దాడిలో పలువురు పట్టుబడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో చాలామంది అడ్డంగా దొరికిన పరిస్థితి. ఈ క్రమంలో ఏలూరు ఎంపీ, తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా డ్రగ్ కేసులో పాజిటివ్గా తేలిన పరిస్థితి. సో ఈ అన్ని వివరాలపై మాట్లాడేందుకు మనతో నార నరసింహుడి బిడ్డగా అందరికీ సుపరిచితులైనటువంటి రాఘవ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ డ్రగ్స్ కేసులు చూసే ఉంటారు. సాక్షాత్తు ఎంపీ, ఏలూరు ఎంపీ అడ్డంగా దొరికిన పరిస్థితి. అంటే ఎంపీలే ఇలాగా డ్రగ్స్ కేసులో దొరుకుతున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే మీరేం చెప్తారు? కూటమి కోటల విధానంలో బీటలు వారుతున్నాయి. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మూలం కూటమి. ఈ కూటమి కోటల కదలికలు ప్రారంభమైపోయినాయి. అంటే బీటలు వారడం మొదలుపెట్టేసిందని మొన్ననే తెలిసిపోయింది. ఇప్పుడు బాహాటంగానే 10 మందికి పూర్తిగా తెలిసిపోయింది. ఎందుకు? ఒకళ్ళు చూస్తేనేమో కామక్రీడలు, ఒకళ్ళు చూస్తే అత్యాచారాలు, ఒకళ్ళు చూస్తే డ్రగ్స్ మాఫియా, ఒకళ్ళు చూస్తే గంజాయి, ఒకళ్ళు చూస్తే కబ్జాలు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ విధానాలన్నీ కూడా ఏం తెలియపరుస్తున్నాయంటే బుద్ధి తక్కువై, తొందరపడి, నిజాలు గ్రహించకుండా, ఎన్నికల సమరంలో చెప్పిన మాటలు సరిగా వినకుండా, మనంతట మనమే కూర్చున్న కొమ్మని నరుక్కున్నావా అని ప్రతి పేద ఓటర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అందరూ ఇవాళ బాధపడుతున్నారా అని అనిపిస్తోంది. ప్రభుత్వం పట్ల ప్రజలలో ఒక వ్యతిరేకతా భావం అనేది మొదలైపోయిందా అనిపిస్తోంది. ఎందుకంటే మాధ్యమాల్లో సామాన్య ప్రజానీకంలో చాలామంది దుయ్యబడుతున్నారు. ఏదో ఆశపడి చేశామండి, అదే బాగుంది దీనికన్నా అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు నేను కూడా ఒక సగటు మనిషిగా మాట్లాడుతున్నా. ఎన్నికల సమరంలో మీరు చేసిన వాగ్దానాలు, ఆయన బొమ్మ వేసుకున్నాడు, ఇక మీ ఇల్లు మీది కాదు, మీ స్థలం మీది కాదు అని విపరీతమైన విషపూరిత ప్రచారం చేసి మనుషుల్ని భయపెట్టి వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి మరింతగా ఎక్కించి చాలా దారుణమైన విధంగా వాడుకున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని. మరి వాళ్ళ ఒక్కసారి ఆలోచించుకుంటే సామాన్య ప్రజానీకం మొత్తం ప్రశ్నిస్తున్నారు ఏం జరుగుతోంది అని. అంతకుముందే బాగుంది కదా ఇప్పటికన్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ జరిగినప్పుడు ఆ 5 ఏళ్లకి ఇప్పటి ఈ 2 ఏళ్లలోనే ఒక వ్యతిరేకతా భావన వచ్చిందంటే అది ఏ రకంగా ఆలోచించాలి? కూటమిలో ప్రతి ఒక్క పార్టీలో ఏదో ఒక రకమైన ఇష్యూ రోజుకొకటి బయటకు వస్తోంది. అసలు ఒక ఎంపీగా నిలబట్టి ఎంపీ గెలిపించుకోవడానికి చెయ్యాల్సిన మినిమం క్రైటీరియా ఉంటాయి కొన్ని. అవేమీ లేకుండా ఎలా ఇస్తారు? కనీసం ఒక్కసారన్నా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడా, లేదు అంతకుముందు ఏమన్నా విద్యావేత్త, సామాజికవేత్త, సమాజానికి, నగరానికి, నియోజకవర్గాలకి ఉపయోగపడే విధంగా ఆ జీవితం ఉందా, ఇవన్నీ పరిశీలిస్తే బాగుండేది. సో ఈ విధానంలో ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వంలో నాయకుల మీద ఎవరైతే కీలక స్థానంలో ఉన్నారో వాళ్ళ మీద నిందలు వచ్చినప్పుడు వెంటనే అందులో నుంచి ఎందుకు బయటికి రావట్లే వీళ్ళు? ఇంత భయంకరమైన నిందలు పడితే స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటకు వచ్చి నిరూపించుకోవచ్చుగా. అది మన రైల్వే కోడూరు దగ్గర ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ తను రిజైన్ చేయలా, టీటీడీ చైర్మన్ గారు రిజైన్ చేయలా, ఈ ఎంపీ రిజైన్ చేయట్లా. ఇలా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళంతా నిందలు పడ్డవాళ్ళు ఎందుకు బయటికి రావట్లా? ఎందుకు గబ్బిలాలా పట్టుకొని వేలాడుతున్నారు? అంటే మీరు తప్పు చేశారా? మీరు తప్పు ఒప్పుకుంటున్నారా? నేను మామూలు సగటు మనిషిగా నేను అడుగుతున్నా. నిందలు వేస్తే ఒక ఎస్ఐ ఏముంది, ఒక డిపార్ట్మెంట్స్లో ఎవరన్నా ఏసీబీ పట్టుబడిన లంచగొండ్లు ఉంటారు కదా, లంచం తీసుకోగానే సస్పెండ్ చేస్తున్నారుగా. అవును, లంచం తీసుకున్నారని చెప్పి సస్పెండ్ చేస్తున్నారు కదా, అవునా? అటువంటప్పుడు ఇంత పెద్ద తప్పులు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు సస్పెండ్ చేయట్లా, ఎందుకు తీసేయట్లా వీళ్ళని? యు హ్యావ్ ఎ రైట్స్.
నీకు అధికారం ఉంది, నీకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కదా, ఎందుకు మరి వీళ్ళందరినీ తొలగించట్లా పదవుల నుంచి? ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? వ్యక్తిగతమైన విధానాలు ఏమైనా ఉన్నాయా? స్వార్థంగా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళని చూసి మనం మరీ దారుణంగా ఈ గంజాయి డ్రగ్స్ గురించి మాట్లాడితే గతంలో ఇదే మీకు తెలిసే ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు, మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయింది. ఎన్నికల ముందు లోకేష్ బాబు చెప్పటం, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి అనేది లేకుండా చేస్తామన్నారు. ఇవాళ గంజాయి ఎక్కువగా ఉంది. లేకపోతే నేను మీకు నా మొహం చూపించను అని అన్నారు. మాట మీద నిలబడట్లేదే. అంటే ఎన్నికల కోసం మీరు చెప్పిన తప్పుడు వ్యవహారాలు ఇవి, ఎన్నికల కోసం మీరు చెప్పిన తప్పుడు వాగ్దానాలు ఇవి అనుకుంటారుగా ప్రజలు. ఎందుకు ఇప్పుడు ఏలూరు ఎంపీ ఎవరైతే రెడ్ హ్యాండెడ్గా దొరికారో ఇదే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఆయన పక్కన పెట్టుకుని ఒక మాట అన్నారు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిర్మూలిస్తాం ఒక మాట అన్నారు. నేను చెప్తా, చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు మీరు ముఖ్యమంత్రి చేశారు, ఇంత రాజకీయ అనుభవం ఉంది, మీరు గంజాయి అమ్మేవాడిని భూమి మీద లేకుండా చేస్తా అనొచ్చా? అది మీ వయసుకి, మీ అనుభవానికి, అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న మీ స్థాయికి అటువంటి మాట ఎంతవరకు సమంజసం? భూమి మీద లేకుండా చేస్తాను అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి? మిమ్మల్ని చూసుకొని మిగతా వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారా? మా సారే అన్నప్పుడు మాకేంటి అని ప్రవర్తిస్తున్నారా? మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు చాలామంది నాయకులు, కొంతమంది ఆడలేదు మాగాలేదు, ఎంత జుగుప్సాకరమైన భాష మాట్లాడారు. మీకు ఉన్నాయి మాధ్యమాల్లో చూడండి. శాసనసభ్యులు ఒకళ్ళు మాట్లాడారు, మాట్లాడినందుకు మనసుకి బాధ కలిగి పబ్లిక్గా రాంబాబు గారు బయటికి వచ్చి అందరికీ కోపంలో ఆవేశంలో నేను మాట్లాడాను, అన్యదా భావించకండి, నా వల్ల పొరపాటు అయిందని ఎంతో చక్కగా ఆయన వివరించారు. కానీ ప్రభుత్వంలో మేమే ఉన్నాం, మేమేం చేసినా బాగుంటుంది అన్న ఆలోచనలు పెట్టుకొని ఆ రకంగా శాసనసభ్యులు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లా? ఆయన ముఖ్యమంత్రిగా, ఆయనకి ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రజలు మొత్తం ఆయన బిడ్డలేగా. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అందరినీ కంట్రోల్ చేయాలి. ఎందుకు కూటమికి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉంటున్నారు ఆయన? అసలు భూమి మీద లేకుండా చేస్తా అనే మాట వాడచ్చా? ధర్మమేనా? ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఈయనేమో లేకపోతే నా మొహమే మీకు చూపించండి, నేను కనపడను అసలు మీకు అన్నాడు. ఎన్నికల కోసం మీరు వాగ్దానాలు చెయ్యండి, కానీ రేపటి రోజున మిమ్మల్ని చూసి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా మాత్రం ఉండకండి. క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు ఒక ఎంపీ స్థాయి, ఇప్పుడు మామూలుగా ఈ కాలేజీ కుర్రవాళ్ళో ఇంకోళ్ళో అనుకుందాం, అతిగతి లేని వాళ్ళు అనుకుందాం, వాళ్ళు ఇలాంటివి చేశారంటే ఓకే. సాక్షాత్తు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రకమైన చర్యలకి, టీటీడీ చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తుల మీద ఈ రకమైన నిందలకి ఈ రోజు వరకు ఎందుకు మీరు వివరణాత్మకమైనటువంటి విషయాలు చర్చించలేదు? అరే, ప్రతిపక్షంలో ఉన్న మనిషి 2.5 గంటల పాటు రాష్ట్రంలో జరుగుతున్న వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ని వివరించి మాట్లాడడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2.5 గంటల పాటు ప్రతి ఒక్క పాయింట్, ఇది ఇక్కడ ఇలా జరిగింది, దీనికి ఇక్కడ ఈ రకంగా ఉంది, ఇక్కడ ఎవిడెన్స్ ఉంది, ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది, కానీ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన అడిగారు. ఆయనకన్నా ముందు అడగాల్సింది ఎవరు? అసెంబ్లీలో మాట్లాడితే మేము ఖండిస్తున్నాం, దీన్ని తొలగించండి అంటారు. ఓకే, మరి పబ్లిక్గా బాహాటంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ చూస్తుండగా జరుగుతున్న వాటిని ఖండించరా? తొలగించరా? తీసేయరా? ప్రశ్నించరా? వివరణ ఇవ్వరా? ఏమవుతోంది? ఒక ఎంపీ ఆ స్థాయి ఆ విధంగా దొరకడం అనేది జరిగితే ముందు కేంద్రం వాళ్ళు చర్య తీసుకోవాలి. కేంద్రంలో చర్య తీసుకోవాలి ఫస్ట్, తక్షణమే తీసుకోవాలి. అరే, ఎంపీనే డ్రగ్స్ తీసుకుంటున్నాడు రా, మనకేంట్రా అని అనుకుంటే, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ పోలీస్ యంత్రాంగం డ్రగ్స్కి వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీలు, అవగాహన సదస్సులు, పిల్లలకి వాటి యొక్క
విధానంలో వచ్చే ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళకి తెలియపరుస్తూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా కింద మీద పడుతుంటే ఎంపీలేమో ఫామ్ హౌస్లో డ్రగ్స్లో పడి తేలుతున్నారా? ధర్మమేనా ఇది? సో ఏది ఏమైనా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు భూమి మీద లేకుండా చేస్తాను అంటే దీన్ని ప్రశ్నించరా? ఆయన ఆలోచించరా? చంద్రబాబు నాయుడు గారికి అన్నిసార్లు ముఖ్యమంత్రి చేశారు, అన్ని ఏళ్ళు ఆయన రాజకీయంలో ఉన్నారు, అంతమందికి రోల్ మోడల్గా ఉన్నారు. అటువంటి ఆయన ఇలా మాట్లాడడం బాధాకరం. అలాగే ఏది చెప్పినా ప్రజలు వినేస్తారు, నమ్మేస్తారు అని చెప్పి ఏది పడితే చెప్పకూడదు. అవును. గంజాయి లేకుండా చేస్తా, లేకపోతే మీకు నా మొహం చూపించను అని అన్నారు. ఇవాళ గంజాయి విచ్చలవిడిగా నడుస్తోంది, అక్కడ తిరుగుతున్నారుగా. పదవులు ఎవరూ పోగొట్టుకోలేరు, ఆస్తులు ఎవరూ పోగొట్టుకోలేరు. ఎన్నికల కోసం చెప్పామండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మేము తీస్తున్నాం, పుట్టుకొస్తున్నారు, మేమేం చేస్తాం అంటారు, అంతేగా. రైట్. కాబట్టి ఇక్కడ నేను యావత్ ప్రజానీకానికి చెప్పేది ఒకటే, ఈ గంజాయి, ఈ డ్రగ్స్ ఇలాంటి వాటి మీద యుద్ధం ఎవరో ర్యాలీలు, ఎవరో మీటింగులు చేస్తే తెలుసుకోవడం కాదు, మనకి మనం తెలుసుకోవాలి. వాటి వల్ల మంచి చెడు మనం తెలుసుకోవాలి, మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. ఎందుకంటే మనల్ని కన్నందుకు కన్నవాళ్ళని, మనం కన్నందుకు మన పిల్లల్ని, వీళ్ళందరికీ ఆనకట్ట మనమే. ఆనకట్ట ఎంత బలంగా ఉంటే ఆ మహానది అంత చక్కగా ఉంటుంది. అలాగే మన జీవితాలు అంత